ఇంకొక మాస్టర్ ఈరోజు మనతో ఉన్నారు, బుల్లిరాజ్ టీచర్ గారు. వారు పాడేరులో మొట్టమొదటి పిరమిడ్ని వారి ఇంటి దగ్గర వారు నిర్మించారు. గురువుగారు పత్రిజీ పితామహ స్వయంగా శంకుస్థాపన చేసి మళ్ళీ వారి చేతుల మీదగానే దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం. ఎంతో చక్కటి ఎనర్జీ మాస్టర్. తనకి హెల్త్ ప్రాబ్లం అయితే కూడా ఈ ధ్యానంతోనే దాన్ని సరిచేసుకొని ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్నారు. సో వారి సందేశం కూడా వారి మాటల్లో తీసుకుందాం. నేను ఈ రోజున ధ్యానం కోసం వివరిస్తున్నాను కొన్ని విషయాలు. అంటే ధ్యానం అనేది ఇది మహా బరువైనది అనమాట, చాలా తేలికైనది. అంతే కళ్ళుతో కనిపించదు, అది అర్థం కానటువంటి పరిస్థితి. అంటే అలాంటిది మనసులో పెట్టుకొని అది 2 కళ్ళు మూసుకొని 2 కాళ్ళు జోడించుకొని 2 చేతులు కలుపుకొని ధ్యానం మనసులో ధ్యానించాలి. అంటే ఇదివరలో శ్రీకృష్ణుల వారు, తర్వాత అర్జునుల వారు ఈ ధ్యానం చేసేవాళ్ళు. అంటే రాను రాను ధ్యానం అనేది అందరి నోట్లో పడింది, అందరు కూడా చేస్తున్నారు. అంటే నాది హై స్కూల్ అనమాట. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అయితే అందులో వాళ్ళు ఇంచుమించు 260 మంది చేస్తున్నారు. ఒక గంట వదిలితే ఎంతో గాఢంగా ధ్యానంలో వెళ్ళిపోతారు. అంత చక్కగా చేస్తున్నా అప్పుడప్పుడు లేపే మాట్లాడిస్తూ ఉండేను వారికి. అంటే ఎవరైనా చూడాలనుకుంటే మా స్కూల్కి రావచ్చు, చూడవచ్చు. అంటే చిన్నపిల్లలు, అంటే 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు, ఇంచుమించు 8-14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు. అంత చక్కగా, అంతా లేడీస్ అనమాట, అందరూ ఆడవాళ్ళు. గర్ల్స్ హై స్కూల్ అనమాట, అది గర్ల్స్ హై స్కూల్. అంటే అంత చక్కగా ధ్యానం చేస్తారు. చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చు. అంటే ఇంటర్వ్యూలు ముందు 1 గంట టైం ఇస్తాను, తర్వాత ఆ మధ్యలో ప్రారంభం అయిన తర్వాత వెంటనే బడి గంట కొట్టగానే 1 గంట టైం ఇస్తాను. అంటే 2 గంటలు, అలా రోజు 2 గంటలు చేయిస్తాం. ధ్యానం అది అంత చక్కగా చేస్తున్నారు అన్నమాట. మీ పిరమిడ్ అనుభవాలు చెప్పండి మాస్టారు, గురువు గారితో మీ అనుబంధం. మా పిరమిడ్ నేను కట్టడానికి గల కారణం ఏమిటంటే, నేను పిరమిడ్ కడతాను అని నిశ్చయించుకుంటే కళలో సార్ గారు వచ్చి అంటే పిరమిడ్ ఇలా ఉంటుంది అని చూపించారు. అంటే అలాగే కట్టాం పిరమిడ్, ఒకటి చిన్నది, పెద్దది కాదు. అంటే అక్కడ చాలా విషయాలు ఆయన చెప్పారు, ఇలా ఉంటుందని. అలాగా అని చెప్పాను. అది దీని విషయం. అది వారు ఎటువంటి డొనేషన్స్ తీసుకోకుండా వెంటనే సొంతంగా ఆయన నిర్మించడం జరిగింది. ఎటువంటి డొనేషన్ దానికి వాళ్ళు ఇచ్చిన మేము తీసుకోలేదు. అయితే ఉన్నంత వరకు మేము సొంతంగా కట్టామన్నమాట. సుమారు 5-6 లక్షలు అయ్యింది కట్టాము. కానీ అది అంత చక్కగా నడుస్తుంది. ఈరోజు ఇప్పుడు పెద్ద పిరమిడ్ ఒకటి రావడానికి సిద్ధంగా ఉంది అక్కడ. ఒకసారి మాస్టర్ నేను చెప్తాను. సారు ఆ పిరమిడ్ కట్టారు పాడేరులో, R&B గెస్ట్ హౌస్ వెనకాతలు ఉంటుంది ఆ పిరమిడ్. సో కొంచెం కొత్త పాడేరు పైకి అవడం వల్ల ఎక్కువ మంది రాలేకపోతారు. మన మాస్టర్స్ అయితే వాళ్ళు తప్పనిసరిగా పౌర్ణమి, అమావాస్య రోజులు అక్కడ కలుసుకుంటారు. కానీ పత్రిజీ చెప్పినట్టుగా ఏదైనా ఒక చోట వచ్చిందంటే దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాడేరు హెడ్ క్వార్టర్స్, ITDA హెడ్ క్వార్టర్స్ అనమాట. 11 మండలాలకి అక్కడే మనకి గిరిజన సంస్థ అదంతా ఉంది. అధికారులు అందరూ అక్కడే ఉంటారు. వారందరిలో మార్పు రావాలని పత్రిజీ ఆకాంక్ష. సో ఇప్పుడు సార్ కట్టిన ఆ పిరమిడ్ ఎక్కడైతే ఉందో దాని వెనకాతలే కొత్తగా ఒక డాక్టర్ గారు మన ధ్యానంలోకి వచ్చారు. వారు 54/54 పిరమిడ్ కట్టడానికి స్థలం ఇస్తానని చెప్పారు. సో ఆ బుజ్జి పిరమిడ్ ఈరోజు ఒక మెగా పిరమిడ్ని అక్కడ మనకి పాడేరులో తీసుకురాకపోతుంది. సో దాని భాగ్యం ఈ మాస్టర్ దంపతులే చేశారు. సో వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం.